ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా కీలకమైనవి. గ్రామ పంచాయతీలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి డెమోక్రటిక్ సిస్టంలో. దీనిలో ఎన్నికల సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇదొక మోడల్ పోలింగ్ స్టేషన్. కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తిమ్మాపూర్ మండలం రామకృష్ణపూర్ కాలనీలో ఉన్నాము. ఇదొక మోడల్ పోలింగ్ స్టేషన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ మోడల్ పోలింగ్ స్టేషన్ అనేది కూడా ఓటర్లని తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్దేశించి చాలా కీలకంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనం ఒకసారి చూద్దాం. ప్రౌడ్ టు బి ఓటర్, మనం ఓటర్గా అయినందుకు గర్వపడాలి అనేటువంటి సింబాలిక్ క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందమైనటువంటి రంగవల్లు లాగా ముగ్గులతో అలంకరించడం జరిగింది. రెడీ టు ఓట్, ఓటును వినియోగించుకోండి అనేటువంటి సింబాలిక్ అక్కడ మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ రామకృష్ణపూర్ కాలనీకి సంబంధించి అయితే ఒక నలుగురు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ. దీనిలో ఒకసారిగా ఎట్లా తీర్చిదిద్దారు, ఇది అంతా కూడా చాలా చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలగకుండా అయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీరారు ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి. డెమోక్రటిక్ సిస్టంలో ఓటు అనేది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి తమకు నచ్చిన అభ్యర్థిని ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. దీనిలో భాగంగానే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ అరటి బోదెలతోని టెంట్ వేసి అలంకరించి కొబ్బరి మట్టలు కూడా పెట్టి ఓటర్లను ఆకర్షించే విధంగా వీరు తీర్చిదిద్దడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఏరియాలో సైతం చాలా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి, ఓటర్గా అయినందుకు గర్వపడండి అనేటువంటి సింబాలిక్గా ఇవ్వడం జరిగింది రామకృష్ణపూర్ కాలనీకి సంబంధించి. సో ముఖ్యంగా దీనిలో వార్డు మెంబర్లకు సంబంధించి సపరేట్గా చేసి వైట్ పేపర్, వైట్ బ్యాలెట్ వార్డు మెంబర్లకు సంబంధించి, పింక్ బ్యాలెట్ అనేది సర్పంచ్కి సంబంధించి. దీనిలో 6 అభ్యర్థులు బరిలో దిగారు. 7th one నోట్ నన్ ఆఫ్ ది అబోవ్ అనేటువంటి డిస్ప్లే చేయడం జరిగింది. దీనిలో అల్వాల కవిత, ఇనుకొండ నాగలక్ష్మి, కిన్నెర సుజాత, గుజ్జల శ్వేత, దావు సుజాత, రేఖ సుగుర్తి, వీళ్ళకి వరుసగా కామన్గా ఎక్కడ పోయినా కానీ అవే గుర్తులు కేటాయించడం జరుగుతుంది. ఆ గుర్తులని చాలా బ్యాలెట్ పేపర్ మీద వారికి నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసి ఎన్నుకునేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఈ దఫా మనకైతే చూస్తున్నాం ఇక్కడ ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఓటు అత్యధికంగా వినియోగించుకోవాలని చెప్పేసి చాలామంది ఆసక్తితో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మీరు ఫస్ట్ టైం అమ్మా ఓటేసి ఎట్లా అనిపిస్తుంది? అది ఏం పేరు బాగుందా? ఇక్కడ కాంప్లెక్స్ అంతా కూడా సూపర్ ఉంది, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఏదది ఆధార్ కార్డ్ సింబల్ ఏది ఇంకు పెడుతున్నారు, అది ఎట్లా ఉన్నది? ఎన్ని ఓట్లు ఉంటాయి ఇక్కడ? 2 వేసుడు. 2 వార్డు మెంబర్కి ఒకటి, సర్పంచ్. అమ్మ నువ్వు కూడా వేసిన సార్. ఇది ఎన్నోసారి అమ్మ? చాలా సార్లు వేసినట్టు. నేను ఎన్నటి సందో చేస్తాను, మంచిగా మంచిగానే. ఇక గెలిచిన వాళ్ళుగా వాళ్ళు ఎవరు అదృష్టం, వాళ్ళు అదృష్టం. మనం ఏదైతే వేసినాం, ఓటు వేసినాం అటు అటు ఇటు వేసినాం సార్. ఏమి చూస్తారా? ఆధార్ కార్డు చూసారా? ఇంకు పెట్టారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మొత్తం మీద అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కనబడుతుంది. ఇక్కడ చాలా ప్రెమిసెస్ అయితే ప్లెజెంటింగ్గా ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే సో మరి ఓటేసినమ్మా నువ్వు? వేసినాను. వేసారా? ఎన్నోసారి ఇది ఓటేసుడు? సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ని ఎన్నుకోవడం, సర్పంచ్ని ఎన్నుకోవడం అనేది? చాలా బాగుంది, సిస్టమేటిక్గా ఒక యూనిక్ లీడర్ని ఎన్నుకోవడం. అంటే మీ దగ్గరనే ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మోడల్? చూడంగానే అట్రాక్టివ్గా ప్రౌడ్ టు బి అన్ ఓటర్ అని చెప్పి రాసినారు, ముగ్గులు వేసారు, ఉంది, సెక్యూరిటీ లాగా కూడా ఉంది, అన్ని బాగుంది. ఓకే, మొత్తం మీద ఇది టోటల్గా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ యొక్క నచ్చిన అభ్యర్థిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పే సింబాలిక్గా ఉన్నటువంటి పరిస్థితి. చాలా స్వాగత తోరణలాగా ఉన్నది. ఒకటి ఎంట్రీ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిట్ పాయింట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే అంతా చూస్తున్నాం. మొత్తం మీద ఈ పోలింగ్ స్టేషన్స్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్పెసిఫిక్గా
మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా 1 o'clock వరకు ఖచ్చితంగా ఎవరైతే ఆ గేట్లో ఉంటారో, ఆ ప్రెమిసెస్లో ఉంటారో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద రిజల్ట్ కొరకి సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, రామకృష్ణపూర్ కాలనీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.